అశేష భక్త జనావళికి స్వాగతం, శుభస్వాగతం. త్రిమూర్త్యాత్మకమైన కృష్ణమ్మ ఆవిర్భావ వైభవ ప్రాభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రహారతిని వీక్షించి తరిద్దాం. సహ్యాద్రి మీద బ్రహ్మదేవుడు విశ్వయజ్ఞము చేయడానికి సంకల్పించి శివకేతముని ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించారు. సరస్వతీదేవి రావడం ఆలస్యం. ముహూర్త సమయం దగ్గర పట్టం వల్ల గాయత్రీదేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరి గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను, ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. అయితే సరస్వతి శాపం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది. విష్ణువు కృష్ణా నదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ కోయినా నదిగా మారారు. భారతావనిలో ప్రశస్తి పొందిన 5 నదులలో కృష్ణా నది విశిష్టమైన, పరమ పవిత్రమైన, మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించడానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణానది. తన జన్మస్థానం నుండి కృష్ణానది కొంత దూరం ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైల మల్లన్న దీవెనలందుకుని విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిని స్పృశించి హంసల దేవి దగ్గర సాగరంలో సంగమిస్తూ తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశారు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాసురుణ్ణి వధించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిషాసురుణ్ణి సంహరించి కనకప్రభలతో విచ్చేసిన అమ్మవారు కనకదుర్గగా ప్రఖ్యాతిగాంచింది.
कीर्तयत अखण्डकृष्णवेणीनद्यै नमः ओंकारहारतिं समर्पयामि। సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది. దేవతా స్వరూపమైన నా సత్వ దోషాలు తొలగిపోతాయి. లోకబాంధవుడు కర్మసాక్షి అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము ఆరోగ్యము లభిస్తుంది. పుడమిని పాడి పంటలను మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి. పంచమగోభూత ప్రత్యశృణోతు స పంచభూతో భవతు పంచభూతో హవై నామైశ్చః తం వా ఏతం పంచభూతకం సంతం పంచభూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః అఖండకృష్ణవేణీనద్యై నమః పంచహారతిం సమర్పయామి. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచ ప్రాణాలకు స్వార్థం కలుగుతుంది, మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు.
మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానం, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. అఖండ కృష్ణవేణీరజ్ఞై నమః సింహహారతిం సమర్పయామి. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. అఖండ కృష్ణవేణీరజ్ఞై నమః కుంభహారతిం సమర్పయామి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. నక్షత్రం దేవమింద్రజక్షణం సకర్తికాభిరతి సంవసానః అగ్నిర్నో దేవస్సు వివేదధాతు. అఖండ కృష్ణవేణీరజ్ఞై నమః నక్షత్రహారతిం సమర్పయామి. 27 నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది.